ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మన శ్రమ కొంచెము కాలమే అని, ఆ శ్రమ వెనకాల దీవెన ఉన్నదని, ఆ దీవెనను పొందుకోవడానికి మనం ముందుకు వెళుతూ ఉంటే ఆ యొక్క శ్రమలో దేవుడు మనకు సహాయకారిగా ఉండి మనల్ని పూర్ణులుగా చేసి తుదుకు ఆ శ్రమ తరువాత మనల్ని స్థిరపరిచి బలపరిచే దేవుడుగా ఉన్నారని ఇక్కడ భక్తుడు విశ్వాసపు మాటను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన శ్రమను బట్టి కృంగిపోక, జారిపోక, పడిపోక, దేవుడు మనకు సహాయకారని, ఆయన మన పక్షమున ఉన్నాడని నమ్మి ఈ యొక్క శ్రమ, కష్టము, ఇరుకు, ఇబ్బంది ఏదైనా కొంచెము కాలమేనని, ఇది శ్రమలో, ఈ యొక్క శ్రమలో నేను శ్రమపడిన పిమ్మట దేవుడు నన్ను పూర్ణుడిగా చేసి మంచి బలాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, నాకొక అనుభవాన్ని ఇచ్చి స్థిరపరిచి బలపరుస్తాడు అని నువ్వు కూడా నమ్మితే దేవుడు నిన్ను పూర్ణుడుగా, పూర్ణురాలుగా ఆయన మాదిరిలో నిలబెట్టడానికి సమర్థుడుగా ఉన్నారు. ఆయన నిన్ను స్థిరపరచడానికి, నిన్ను బలపరచడానికి, దీవెనకు పాత్రుడుగా చేయడానికి, పాత్రురాలుగా చేయడానికి ఆయన ఇష్టపడి ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట మనం నమ్ముదాం. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట దేవుడు నన్ను పూర్ణుడుగా, పూర్ణురాలుగా చేసి స్థిరపరిచి బలపరచును. మరి ఈ మాటను నమ్మి మనము బలపరచబడ్డానికి, స్థిరపరచబడ్డానికి ఆశ కలిగి ఉందాం. విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అవును ప్రభా, నాయన, ఇదిగో తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మీకు మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ఈ శ్రమ కొంతకాలమే అని, దీని తర్వాత మమ్మల్ని మీరు పూర్ణులుగా చేయబోతూ ఉన్నారని, స్థిరపరుస్తూ ఉన్నారని, బలపరుస్తూ ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. ఎవరి మాటలు అంగీకరించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.